మరో కలం నేల కొరిగింది, మరో స్వరం మూగబోయింది. ప్రముఖ కవి రచయిత అందశ్రీ గారు కన్నుమూశారు ఈరోజు ఉదయం. నిన్న ఆదివారం రాత్రి కొంత అస్వస్థతకు గురి కావడము, ఆరోగ్య పరిస్థితి కొంత మారిపోవడంతో అందశ్రీ గారిని అప్పటికప్పుడు కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే అంటే కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే రాత్రి హుటాహుటిన హాస్పిటల్కి తరలించినట్టుగా చెప్తున్నారు కుటుంబ సభ్యులు. అయితే ఆ సమస్య అనారోగ్య సమస్యలు కాస్త మరింత ఎక్కువ కావడంతో ఈరోజు ఉదయం ఆయన ఎర్లీ మార్నింగ్ మరింత విషమంగా మారింది, పరిస్థితి కొంత క్రిటికల్గా మారింది అనేటువంటి వార్తలు వినిపించాయి. ఆ తర్వాత వెంటనే కొంతసేపటికే ఆయన కన్నుమూశారనేటువంటి ఒక చేదు వార్త కూడా వినవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అందశ్రీ అంటే తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఆయన గురించి తెలియనటువంటి పౌరుడు ఉండరని చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. తన యొక్క గానంతో, తన మాటలతోటి ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి రచయిత, కవి. ఇలాంటి విద్యాభ్యాసం లేకుండా కవి, రచయిత అంటే ఏదో పెద్ద పెద్ద పిహెచ్డిలో దీంట్లో అందరిలాగా అని కూడా కాదు. ఇలాంటి విద్యాభ్యాసం లేకుండా తెలంగాణ గ్రామీణానికి సంబంధించి సంస్కృతి, సంప్రదాయాలు, పరిస్థితులన్నింటినీ కూడా చదివినటువంటి వ్యక్తి. ఆ పరిస్థితులను, సంస్కృతి, సంప్రదాయాలను, మనుషుల జీవితాలని పాట రూపంలో రచయితగా మారి ఆ యొక్క పాటను పలికించినటువంటి తీరు ఎంతోమంది, లక్షల మంది అభిమానులను సొంతం చేసుకునేలా చేసింది. సింగర్ అని చెప్పొచ్చు ఒక రకంగా. పూర్తిగా సహజ సిద్ధమైనటువంటి కవి, రచయిత. ఆయన మాయమైపోతున్నాడమ్మా మనిషమ్మ వాడు అన్నటువంటి సాంగ్ కూడా, ఆ యొక్క పాట లిరిక్స్ కూడా ఎంత టచ్ చేసామో అందరికీ తెలిసిందే. దాంట్లో మనిషి జీవితానికి సంబంధించినటువంటి సారాంశాన్ని అంతా కూడా చూపించినటువంటి గొప్ప రచయిత, కవి. మాయమైపోతున్నాడమ్మా మనిషమ్మ వాడు, మనిషి అన్నవాడు. ఆ తర్వాత జయ జయ హే తెలంగాణ, తెలంగాణ సాంగ్ను కూడా రచించి ఇప్పుడు జాతీయ గీతంగా కూడా ఉంది. అలాంటి ఎన్నో పాటలు తన యొక్క పలుకులతోటి చైతన్యపరిచారు అందశ్రీ గారు.